ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకునే ముందు నెల్లూరులోని విఆర్సీ గ్రౌండ్లో నిర్వహించినటువంటి ముగ్గులు పోటీలు, అది కూడా జనసేన వీర మహిళలు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడైతే మనకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక మహిళలే కాదు, కొంతమంది పురుషులు కూడా పాల్గొని ఈ రంగవల్లి ముగ్గులు పోటీలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఇది నెల్లూరు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో జరుగుతుంది, వాళ్ళు నిర్వహిస్తున్నారు. అయితే ఒకసారి చూద్దాం అసలు ఏ విధంగా ముగ్గులు వేస్తున్నారు, ఏంటి, దీని వాతావరణం ఎలా ఉంది, ఈ విఆర్సీ గ్రౌండ్ అంతా కలకల్లాడిపోతూ ఉంది అనే అన్ని విషయాలు ఒకసారి కిషోర్ దగ్గర కూడా మాట్లాడదాం, ఒకసారి తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నట్టు ముగ్గులు పోటీలకు సంబంధించి గురుకుల కిషోర్ వాళ్ళ దంపతులు ఇక్కడికి విచ్చేసి స్వయంగా వాళ్ళే చూస్తున్నారు అనమాట. ఒకసారి వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. ఏంటి ముగ్గులు పోటీలు నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి? మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనకి వృద్ధి చెందాలంటే ఈ పోటీలు అనేవి మనం కంపల్సరీ అందరికీ పెట్టి వాళ్ళ టాలెంట్ని బయటకు తీస్తే అందరూ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు పోటీ. మనం చిన్నప్పుడు ముగ్గులు ఇంట్లో ముగ్గులు వేయాలంటే రాత్రి వేసేసి మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ పైన ఇంకొక కర్ర వేసి మంచుకి పోతుంది కదా, అందుకోసం మళ్ళీ రెండోసారి వేస్తాము. వీళ్ళందరూ చాలా బాగా వేశారు. అంటే మీరు కూడా అంతకుముందు ముగ్గులు వేయడం ఏమైనా జరిగిందా? నేను చిన్నప్పుడు చాలా మన మ్యారేజ్ అయినాక కూడా వేసేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి అపార్ట్మెంట్లో కూడా కలర్స్ వేసి చిన్న ముగ్గులు అనేది వేస్తున్నాం. చిన్నప్పుడు అయితే మేము రాత్రి ముగ్గు వేసేసి మళ్ళీ మార్నింగ్ లేసి టచ్అప్ ఇచ్చేవాళ్ళం. పక్కన వాళ్ళు ముగ్గు బాగుందా, మా ముగ్గు బాగుందా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునేవాళ్ళం. మాదే బాగుండాలా సందు మొత్తానికి అని చెప్పి వేసేవాళ్ళం. అయితే మీరు కూడా ఆ కార్యక్రమంలోంచి వచ్చి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరిద్దరు కూడా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక గిఫ్ట్ ప్రైజులు కూడా ఇవ్వబోతున్నారు. సార్ మీ మాటల్లో ఏం చెప్తారు? సంక్రాంతి పండుగకు సంబంధించి ముగ్గుల పోటీలు ఇంట్లో ఎలా జరుపుకునేవారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళ ఇంట్లో పెద్ద పండుగ లెక్క. సంస్కృతి మన సాంప్రదాయాల్ని కాపాడాలనేది జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటి. దానిలో భాగంగా ఈరోజు మన ఊరు మన ఆట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తరఫున నెల్లూరు సిటీలో ఈరోజు మా వీర మహిళలందరూ కలిసి కూడా విఆర్సీ గ్రౌండ్లో చక్కగా ఇక్కడ ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. రకరకాల కలర్స్తో ముగ్గులు అనేది ప్రత్యేక ఇంట్రెస్ట్ మహిళలకి. పార్టీ కూడా మహిళల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. చాలా చక్కగా వేశారు. అలా ఓపికగా నిర్వహించిన మా వీర మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే జనసేన పార్టీ వాళ్ళకి కూడా 1 సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మా సువర్ణ మీడియా తరఫున. సో అయితే మనం ఇక్కడ చూస్తున్నట్లుగానే అయితే జనసేన పార్టీకి సంబంధించిన సింబల్తో కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని అయితే ఇక్కడ రూపకరించడం జరిగిందనమాట. అదే స్టైల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఇక్కడ ముగ్గుల ద్వారా వాళ్ళు వేయడం, అంతా మహిళలు కూడా పాల్గొని ఇక్కడ పెద్ద ఎత్తున చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్లాస్ గుర్తు అనమాట ఇది. సో దాన్ని కూడా ఇక్కడ అమర్చి పెట్టున్నారు. సో ఇంకా చూద్దాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అయితే జనసేన టీడీపీ రెండు కలిసి, అంటే రెండు పార్టీలు నెక్స్ట్ 2000 అంటే మన ఈ 2024లో జరిగేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్కి సంబంధించి ఇద్దరు కూడా పొత్తుతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. అయితే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా వాళ్ళు పొత్తు అనేది ఇక్కడ క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒక పక్క జనసేన పార్టీకి సంబంధించి, ఇంకో పక్క టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సైకిల్ గుర్తులు కూడా ఇక్కడ అమర్చున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లుగానే అయితే ఒక గొప్ప మెసేజ్ కూడా ఇచ్చున్నారు జనసేన పార్టీ వాళ్ళు. ముగ్గులతో పాటు ఇక్కడ ఏదో కొన్ని ఓట్స్ రాస్తున్నారు, చూద్దాం. ఓట్ ఫర్ గ్లాస్, హలో ఏపీ, బాయ్ బాయ్ వైఎస్సీపీ, ఇటువంటి ముగ్గులతో కూడా వీళ్ళు ఈసారి సంక్రాంతి జరుపుకుంటున్నారు. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి ముగ్గులతో, ఇటువంటి ఓట్స్, ఇలాంటి లెటర్స్, అక్షరాలతో కూడా వీళ్ళు సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఇదే విధంగా ఇక్కడ ఒక
పుత్తడి బొమ్మనైతే ఇక్కడ గీసున్నారు. అదే ఆ బొమ్మకు సంబంధించి ఆ చిన్న రామచిలుకను అమర్చి అదేవిధంగా కుండలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నీట్గానే ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే ఒక మహిళలే కాదు, అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించి పురుషులు అంటే మగవాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అయితే మనం చూద్దాం ఒకసారి ఈ ఇక్కడ వేస్తున్నటువంటి ఏదైతే రంగవల్లి ఉందో అది చాలా బాగుంది. వాస్తవం చెప్పాలంటే కలర్ఫుల్గా ఉంది. ఇంకా డిజైన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, అయితే ఇంకా చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం చూడడానికి ఇక్కడ మహిళలు కాదు, అంటే జనసేన వీర పురుషుడు అనమాట. అతను చేతుల మీదుగా ఇక్కడ ముగ్గు అయితే గీస్తూ ఉన్నారు. ఒకసారి అతను మాటలో కూడా తెలుసుకుందాం అసలు ఏ విధంగా అతను ఫీల్ అవుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి గీసిన, అతను ఏం చేస్తున్నాడు, అంటే లేడీస్తో పాటు అతను పాల్గొనడం అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అనమాట. ఒకసారి మాట్లాడదాం అతనితో కూడా. అయితే జనసేన వీర మహిళలకు సంబంధించి ముగ్గుల పోటీలు ఇక్కడ జరగడం, అందులో వీర పురుషుడు కూడా పాల్గొనడం చాలా గొప్ప విషయం. హాయ్ బ్రో, మీ పేరేంటి? హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ శ్రీను. ఐ am from Mallipuram. I am studying in Narayana Engineering College in Computer Science Engineering, 3rd year. మా కాలేజ్లో ఇలా కల్చరల్ యాక్టివిటీస్ పాయింట్స్ ఉంటాయి. ఇలా బయట వేసి గెలిస్తే 5 పాయింట్స్ ఇస్తారు, అదే కాలేజ్లో అయితే 4 అలా ఇస్తారు. సో నేను ఇలా ఈవెంట్స్లో సింగింగ్, డాన్సింగ్ ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. రంగోలీస్, పెయింటింగ్, ఇలా కొన్ని స్పెషల్ టాలెంట్స్ మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. ఇలా ఏదైనా కాంపిటీషన్ జరిగితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సూపర్. చాలా అంటే యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ ఆడవాళ్ళు మాత్రమే ముగ్గులు గీసుకునేది అనే దానికి మన నిదర్శనంగా మగవారు కూడా ముగ్గులు గీయొచ్చు అని చెప్పి నువ్వు చూపిస్తున్నాను. అందులో కూడా కంప్యూటర్ సైన్స్ కదా మీరు చదువుతుంది, 3rd ఇయర్ నారాయణ కాలేజీలో కంప్యూటర్ 3rd ఇయర్ చదువుతున్నారు. ఓకే, ఎనీహో ఇవన్నీ కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నావా? మమ్మీ దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర నుంచి. అంటే మీరు సింగింగ్, డాన్సింగ్ అని చెప్పారు, అది మెయిన్ మమ్మీ నుంచి నేర్చుకున్నా, మమ్మీ నుంచి. ఓకే, ఎనీహో అయితే రైట్. అయితే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి మా ప్రేక్షకులకి మీరు రెడీయా? రెడీ. అయితే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే ముందు జస్ట్ మాకు ఒక సింగింగ్తో ఒక పాటతో చెప్పండి. ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో పైవాడే రాసే నానుదిటి రాతల్లనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. థ్యాంక్ యూ. సూపర్. వన్ సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ. సూపర్గా పాడావు బ్రో, చాలా బాగుంది వాయిస్. ఆల్ ది బెస్ట్ ఫర్ బైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే ఇక్కడ నిర్వహిస్తున్న ముగ్గులకు పోటీలకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసుకోవాలంటే జనసేన పార్టీకి సంబంధించిన సింబల్తో పవన్ కళ్యాణ్ ఇక్కడ చిత్రపటాన్ని గీస్తూ అలాగే అలరిస్తున్నటువంటి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గర్ల్ మనతో ఉన్నారు. ఒకసారి ఆ అమ్మాయితో కూడా మాట్లాడదాం. హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? ప్రవళిక. ఏం చేస్తుంటారు ఇప్పటి నుంచి ఇలా ముగ్గుల పోటీలు అంటే మీకు ఇష్టమా? ఈ కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారా? చిన్నప్పటి నుంచి ఇష్టమే. నేను నారాయణ కాలేజ్లో ఫిజియోథెరపీ చదువుతున్నాను, 1st ఇయర్. నార్మల్గా కూడా ఇష్టమే, కానీ ఏంటంటే మా అమ్మ పెంచడము అవంతా ఈయన ఇన్స్పిరేషన్తో పెంచడం వల్ల నాకు వేయాలని కూడా ఆ థాటే వచ్చింది. సో అలాగా చిన్నప్పటి నుంచి అతనంటే బాగా ఇష్టము. సో నా ఫస్ట్ ఓటు కూడా సార్కే వేయాలని అనుకుంటున్నాను. ఎందుకు అంత ఇష్టం? ఏమిటి అంత పిచ్చి? ఏంటి అమ్మ చెప్పిన ఇన్స్పిరేషన్ అవంతా, దాన్ని బట్టి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే నార్మల్గానే, అంటే ఎలా అంటే ఒక రిలేటివ్ లాగే చెప్పింది మా అమ్మ, మా మామయ్య అని. సో అలా చెప్పడం వల్ల నా ఫస్ట్ ఓటు కూడా తనకే ఇస్తాను. ఒకవేళ హీరోయిన్గా ఛాన్స్ వచ్చి మీ మామయ్యతో సినిమా చేయాలంటే, మూవీ చేయాలంటే, ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఓకే, చెప్తే ఓకే. చూస్తున్నాను ప్రేక్షకులారా, పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా మూవీ చేసే అవకాశం ఉంటే ఇక్కడ ముగ్గులకి ఇస్తున్నటువంటి ఫిజియోథెరపీ చదువుతున్నారంట. ఆ మేడం రెడీగా ఉన్నారా? రెడీయే కదా? రెడీ. ఓకే, ఆల్ ది బెస్ట్.
అయితే 2 సంవత్సరాల క్రితం నెల్లూరులో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించి అప్పుడు ఆ రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నటువంటి మహిళ మనతో ఉన్నారు. అయితే ఆమె వేసినటువంటి ఈ రంగవల్లి ముగ్గు అనమాట. ఇక్కడ కొన్ని రాయడం కూడా జరిగింది. అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల స్వచ్ఛమైనది, అమృతం కంటే తీయనైనది, అందమైన మన తెలుగు భాష అని చెప్పి ఒకటి గీయడం కూడా జరిగింది. అయితే ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. ఎప్పటి నుంచి గీస్తున్నారు? ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఇవి? నాకు లాస్ట్ 7 years నుంచి నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నాకు ప్రైజ్ రావాలనే ఇంట్రెస్ట్తో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరూ మర్చిపోతున్నారు ముగ్గు వేయడం, ఆ మెలిక తిప్పడం కూడా మర్చిపోతున్నారు. కాబట్టి అందరూ ముగ్గురాయితో చాక్ పీసులతో వేసేస్తున్నారు. కానీ నాకు నా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం కూడా. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మీరు ఆ రోజుల్లో బహుమతి తీసుకున్నారు. ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అసలు ప్రైజ్ మనీ వస్తుందని కూడా నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందుకోవడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరొకసారి మా సోనా మీడియా తరఫున ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎస్, అయితే మనం చూస్తున్నాం ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లో నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీలన్నింటిలో కూడా చాలా చాలా చక్కగా గీశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి పండుగకు సంబంధించి భోగి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మన తాటి ఆకులన్నింటిని కూడా ఇక్కడ అమర్చున్నారు అనమాట. ఇప్పుడు కాసేపట్లో భోగి అనేది కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా జనసేన పార్టీ వీర మహిళలకు సంబంధించినటువంటి ఇది మన ఊరు మన ఆట అనేటువంటి కార్యక్రమం లాగా వాళ్ళు నిర్వహిస్తూ ఇక్కడ ముగ్గుల పోటీలు అనేది నిర్వహించారనమాట. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. దానికి కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJ అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.